కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం గ్రామంలో మండల అధ్యక్షుడు కలాజీ సీను ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు ఆదేశాల మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి పెంటకోట మోహన్ పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే గ్రామస్తులు పలు సమస్యలు ఆయన ముందు ప్రస్తావించారు. అనంతరం పెంటకోట మోహన్ మీడియాతో మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అధిష్టానం పిలుపు మేరకు నేడు జే అన్నవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించినట్టు తెలిపారు. అలాగే రానున్న కాలంలో కూటమి ప్రభుత్వం విజయకేతనం ఎగరవేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత 5 సంవత్సరాల పాలనలో వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఏమీ లేదని, అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలు దోచుకు తిన్నారని, దానికి నిదర్శనం ఏజెన్సీ ముఖ్యద్వారమైన ఏలేశ్వరం నుండి జే అన్నవరం వరకు ఉన్న రహదారి అద్దం పడుతుందని అన్నారు. అలాగే గ్రామంలో సిహెచ్సి నిర్మాణం అసంపూర్తిగా ఉందని, డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఈ గ్రామానికి సంబంధించి సబ్ స్టేషన్ ఏదైతే ఉందో గతంలో గ్రాంట్ రావడం జరిగింది, కానీ దాన్ని పూర్తిగా అమల్లోకి రాలేదు. సబ్ స్టేషన్ గురించి కూడా లో వోల్టేజ్ మీద కూడా ఈ గ్రామంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే పిహెచ్సి కూడా పూర్తిగా నిర్మాణం కాకుండా మధ్యలో ఉండిపోవడం జరిగింది. దాని మీద కూడా గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. రేపు నూతన గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి వరపుల సత్యప్రభ రాజా గారు అఖండమైనటువంటి మెజార్టీతో గెలిపించి రేపు ఆవిడ ద్వారా మనకి రావాల్సినటువంటి నిధులు కానీ, గ్రాంట్లు కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఈ గ్రామం అభివృద్ధికి ఈ గ్రామ నాయకులు అలాగే మా వంతు సహకారం కూడా పూర్తిగా అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ స్థానికంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ అయినటువంటి కనరారు, అలాగే స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి అరకరాజు గారు, అలాగే పెద్దలు, అలాగే జనసేన మండల అధ్యక్షుడు కాలార్ శ్రీని గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సత్యబాబు గారి నాయకత్వం, సత్యబాబు గారి నాయకత్వం.